సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి. మరి ఏంటిది సామాజిక తెలంగాణ? ఖమ్మం జిల్లా ప్రజలకు సామాజిక తెలంగాణ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఖమ్మం జిల్లా స్వభావాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది, తెలంగాణ సంస్కృతి ఉంటుంది, గిరిజన సంస్కృతి ఉంటుంది, ఆదివాసీ సంస్కృతి ఉంటుంది, అన్నీ కలిసి ఉంటాయి. కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే, కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటి వరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేళ్ల చరిత్రలో. అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చిందని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టు ఉంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు. పోనీ యువకులు కంప్లీట్గా ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిరు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్టు ఉంది. సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు, కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. అది రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రాష్ట్రంలో. నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే 6 నెలలు, వేరే వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా? నా భుజాల మీద ఒక బరువు ఉంది. అదేంటి? తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు. రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే 2 రోజులు జైల్లో వేస్తే వీళ్ళు ఇంట్లో పడుకుంటారని అనుకోకూడదు. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తానే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం. ఎస్, పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు. చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా? తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా. అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్.